భ్రష్టులైపోయాను. చూసావా నీ సోదరుడు ఎంత పని చేశాడో? ఏం చేశాడే? ఇంకేం చెయ్యాలి, వాడి అడవి బుద్ధులన్నీ కుర్రవాళ్లకు నేర్పి కొంపలు కూరుస్తున్నాడు. అవును, మేము అడవి జాతి వాళ్ళం, మావన్నీ అడవి జాతి బుద్ధులే. ఏం చెయ్యం? అది కాదు మాయా. ఏమలుడయ్యా మరి కొట్టావటే? కొట్టావని అడుగుతావేంటి? సాగు కొట్టావేమని అడక్క. కొట్టడు అట్టా ఇట్టా కొట్టాడా? 10 గుద్దులు గుద్దాడు. కాదు 8. కాదు 10. 8లే. ఆ చివరి 2 సరిగ్గా తగలలేదుగా. ఉండే నీ గోల ఏంటయ్యా? మర్యాద నిలుపుకోదలుచుకోలేదా? మా పిల్లనిచ్చావనే? నీ పిల్లనిస్తే నన్ను తానట్టు ఎందుకు ఈ శాతకొనాడు? మా సంతడంటే ఏంటనుకున్నా? అయ్యో నేను ఎంతనో చెప్పాలనుకుంటున్నా, ఇంట్లోనే తన్నేశాడు. లేకపోతేనా? బావమరిది కదా అని ఏదో చావబాది మాత్రం వదిలాను. సంతోషించండి. కూటికెళ్ళి చేపలు తెస్తుంటే కొట్టడం ఎందుకు? కూటికేం కరువు, కుప్పను ఉర్చి రాసిపోసి వచ్చాను. ధాన్యం తెచ్చి ఇంట్లో పోస్తే ఏడాది దాకా సుష్టుగా తిని బ్రతకొచ్చు. అంత ధాన్యం పండిందే? అమ్మా, ఇక నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవే. మాకు మాత్రం ఎవరున్నారు? అట్టాగే తల్లే. పిల్లనిచ్చుకున్న తర్వాత తప్పుతుందా మరి? నల్లే పెద్ద కొండకి అసిరెట్టు ధాన్యం త్యాగాన్ని వారు చేద్దు. రే పిల్లలు అన్నండ్రా, పండిన పంట తెచ్చేద్దాం, కుండల నిండా వండేద్దాం, కడుపుల నిండా మింగేద్దాం. అల్లుడయ్యా, మా ఇల్లు వాకిలు లేనోళ్ళకి ఇచ్చేసి ఈడే ఉండిపోతాం. ఇక పద, ధాన్యం తీసుకొద్దాం. పదండి. కరువులు అధిక మాసలాగా ఎందుకే వాళ్ళందరినీ ఇంటి మీదకి తెచ్చావు? చాలే, రాక రాక మా పుట్టింటి వాళ్ళు వస్తే ఎందుకు అట్లా పుట్టి మునిగినట్టు ఏడుస్తా? నా ఏడుపు నీకేం తెలుస్తుంది? ఈ కాస్త పంట పండించడానికి ఎంత బాధపడ్డాను. ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తపొట్టు ధరపోశాను. నీ మాయదారి మూక మింగడానికి మూటలు తేవడం మాటలు అనుకున్నావా? ఇదిగో మాటలు మంచిగా రాని. ముష్టి 3 గుప్పెలు తెచ్చి పారబోస్తున్నావా లేదో గాని నోరు తెగబారేసుకుంటున్నావే. నువ్వంటే సన్నాసులు గనక దిక్కు ముక్కులేం పక్షిలా పెరిగావు. మేము 10 మంది కలవాళ్ళం. కాపురం చేస్తుంటే కావలసిన వాళ్ళు రారా పోరా. గట్టిగా అరవకే, నలుగురు నవ్విపోతారు. అప్పుడు పడుస్తున్నాడు. ఇదిగో కాస్త ఏడపే. నాకేం కర్మ, నువ్వే ఏడు. అది కాదు, మన పంటంతా దొంగరెత్తుకుపోయారని కొంచెం ఏడపే నా మాట విని. అయ్యో సంవత్సరం పంట నాశనం అయిపోయింది.